తెలంగాణలో ఒక విచిత్రమైనటువంటి పరిస్థితి. ప్రభుత్వమే ఒక బ్రోకర్, ప్రభుత్వమే ఒక రియల్ ఎస్టేట్ ఏజెంట్, ప్రభుత్వమే ప్రజల మీద రాక్షసంగా ప్రజల యొక్క భూముల్ని నెట్టుకునేటటువంటిది. ఫస్ట్ శిక్షించాల్సింది ఈ యొక్క అధికారులని, ఈ యొక్క ప్రభుత్వం ప్రతినిధుల్ని, ప్రభుత్వంలో ఉన్న ఎమ్మెల్యేలు, ఎంపీలని. వీళ్ళు మొన్నటి వరకు రకరకాల ఆటలు ఆడుతున్నారు. ఫ్యూచర్ సిటీ అని, ఫార్మా సిటీ అని. ఫార్మా సిటీ కోసం ప్రజల గొంతు కోసి ఈ యొక్క పేద ప్రజల యొక్క అన్ని ప్రభుత్వ భూములతో పాటుగా రైతుల భూములు కూడా చేసి దాన్ని చేయలేదు. ఇది మొత్తం రంగారెడ్డి జిల్లా వీళ్ళ యొక్క వికృత చేష్టలకి, వికృత నృత్యాలకి, లూటీకి, భూముల లూటీకి ఒక రంగస్థలం అయిపోయింది. రంగారెడ్డి జిల్లా రంగస్థలం అయిపోయింది ఇలాంటి ఉదాహరణలకి. విచిత్రం ఏంటి అనంటే, దీంట్లో ముఖ్యమంత్రి గారే డైరెక్ట్గా ఫ్యూచర్ సిటీలో కానీ పోయిన ప్రభుత్వం ఏమో ఫార్మా సిటీ అని, ఇప్పుడే ఫ్యూచర్ సిటీ అని అంటారు. మరి ఇందులో ఉన్నటువంటి ప్రభుత్వ భూములు లేవా? వ్యవసాయ భూములు లేవా? రైతువారీ భూములు లేవా? అదే రకంగా ఫారెస్ట్ భూములు లేవా? కుంటలు, చెరువులు, దేవాలయాలు ఇవన్నీ లేవా? మరి ఎవరిచ్చారు వీళ్ళకి అధికారం? దీని మీద సవివరంగా ఒక మంచి సమగ్రమైనటువంటి విషయాలతోటి మీకు ముందుకు వస్తామని తెలియజేస్తున్నాం. ఈ బలవంతంగా భూములు సేకరించటం, అదే రకంగా వాళ్ళని రాజ్యహింస చేయటము, ఈ ప్రభుత్వ పెద్దలు అందరూ కూడా ఈ యొక్క పేద రైతుల్ని భయభ్రాంతులకు గురి చేయటం అనేది తీవ్రంగా ఖండిస్తున్నాం.